ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనకి 2025వ సంవత్సరంలో జూలై 25వ తేదీ శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 22వ తేదీ శుక్రవారంతో మరలా మనకి శ్రావణ మాసం ముగుస్తుందంటే శుక్రవారంతో ప్రారంభమవుతుంది, మరలా శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఫ్రెండ్స్. మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేసి ఆగస్టు 8వ తేదీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటాము కాబట్టి ఆగస్టు 8 అంటే 3వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. రోజు కుదరని వాళ్ళు మిగిలిన శ్రావణ శుక్రవారాల్లో చేసుకోవచ్చండి. ఆగస్టు 1వ తేదీ అంటే 2వ శ్రావణ శుక్రవారం రోజు మనకి ఇంట్లో ఆ లక్ష్మీ కటాక్షం కోసము, నిత్య సౌభాగ్యం కోసం, ఆరోగ్యాలు, సకల సంపదలతో ఆ ఇల్లు చక్కగా తులతోగాలంటే ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి కదండి. అలా ఆ అమ్మ అనుగ్రహం సులువుగా మనకి కలగాలి అంటే ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చక్కగా సులువుగా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా కలశం ఆన్వాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా సులువుగా కలశం లేకుండా ఈ విధంగా ఒక్కొక్క వారము ఒక్కొక్కలాగా పూజ చేసుకోవచ్చండి. ఒక్కొక్క వారము అమ్మవారికి ప్రత్యేకంగా ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో అయితే ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడము, ప్రత్యేకంగా గాజులతోటి ఎలా అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనము శుక్రవారం రోజు అయితే పటాలు కానీ ఏమీ శుభ్రము చేసుకోమండి. ఏది ఉన్నా కానీ మనము ముందే శుభ్రం చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా మనము ఈ నెల రోజులకి కూడా ముందు శ్రావణ మాసం ముందు రోజే శుభ్రం చేసుకుంటాము కాబట్టి పైన దులుపుకుంటే ఏమన్నా ఉన్నా సరిపోతుంది. పటాలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు దులపకూడదు. చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగడ చక్కగా ముగ్గులు పెట్టుకుంటాము. అందులో శ్రావణ మాసం ప్రతిరోజు కూడా ఇంటి ముంగిట ముగ్గు ఉండాలండి. గడపకి పసుపు కుంకుమ ఉండాలి. ప్రతి నిత్యము గడపకి రాసుకోకపోయినా అటొక పువ్వు ఇటొక పువ్వు పెట్టుకోండి. కానీ మంగళ శుక్రవారాల్లో మాత్రం తప్పకుండా గడపకి పసుపు కుంకుమ ఇంకా బియ్యపు పిండితోటి చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇంటి ముంగిట కూడా ముగ్గులు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోండి. ఇంటి ముంగిట కళకళలాడుతూ ఉంటేనే ఆ అమ్మవారు ఇంట్లోకి వేయించేసి ఉంటారండి. ఎందుకంటే అమ్మవారికి శుచి శుభ్రతలు అన్న ఇంటి ముంగిట ముగ్గులు గడప కళకళలాడుతూ ఉన్న ఆ అమ్మ తప్పకుండా మనకి ఇంట్లోనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఆ అమ్మ ఇంట్లోనే ఉంటే ఆ ఇంట్లో ఇంకా కొదవేముంటుంది చెప్పండి. మనము అమ్మవారికి చేసుకునే పూజలు, వ్రతాలు, నోములైనా మనం ఏ వ్రతాలు నోములు ఏమి చేసుకున్నా ఇంట్లో ఎటువంటి అందులో ఈ శ్రావణ మాసంలో చేసుకునేటప్పుడైనా సరే పూజలు తప్పకుండా అయితే ఆడవాళ్ళు నిండుగా చీర కట్టుకొని కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని చేతి నిండా గాజులతోటి కుంకుమతోటి తాళికి పసుపు కుంకుమలు రాసుకొని ఆ జడలో ఒక పువ్వు అయినా సరే పెట్టుకొని నిండు ముత్తైదువులాగా ఉండాలి. ముందుగా ఆడవాళ్ళు అలా ఉంటే ఆ అమ్మవారి ఈ అనుగ్రహం ఇంకా శీఘ్రమే కూడా కలుగుతుందండి. పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ అంటే పూజా రూమ్లో చేసుకుంటున్నానండి. లేదు శ్రావణ శుక్రవారం రోజుల్లో అమ్మవారిని విడిగా ప్రతిష్ఠించి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈశాన్యములలో ప్రతిష్ఠించి చేసుకోవచ్చు. పూజా రూమ్లో చక్కగా పువ్వులతోటి అలంకరించుకున్నానండి. ఇంకా అమ్మవారికి తప్పకుండా అయితే మనము మంగళ శుక్రవారాల్లో తాంబూలం పెట్టుకోవాలి. చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని అంటే స్వామి అమ్మవారిని ఇరువురిని పూజిస్తే ఈ మాసంలో చాలా మంచిదండి. ఇంకా ముఖ్యంగా మనము ఈ శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుని కూడా పూజించుకోవాలి. చక్కగా గణపతిని, అమ్మవారిని, స్వామివారిని కలిపి పెట్టుకున్నానండి తమలపాకు మీద. ఎందుకంటే కుంకుమ పూజ చేసుకోవాలి అనుకున్నాను. ఆ పరమేశ్వరుని కూడా చక్కగా బిల్వ దళాలతోటి అలంకరించుకున్నాను. ఇంకా దీపాలకి 3 దీపాలు పెట్టుకున్నానండి. కామాక్షి దీపము, 2 మామూలు దీపాలు ఆవు నెయ్యితోటి చేసుకుంటున్నాను. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించుకోవచ్చు. చక్కగా పూజకు కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇప్పుడు ఆ అమ్మకి, స్వామివారికి, గణపతికి చక్కగా నమస్కరించుకొని స్వామి మీ అనుగ్రహంతో ఈ ఇల్లు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, నిత్య సౌభాగ్యంతో ఇల్లు ఉండాలని చెప్పి నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకొని ముందుగా 2 దీపాలు వెలిగించుకొని తర్వాత కామాక్షి దీపం వెలిగించుకోవాలండి. చక్కగా దీపాలు వెలిగించుకున్న తర్వాత నైవేద్యంగా మనము ఏమైనా చేసి పెట్టుకోవచ్చండి. స్వీట్ చేసుకోవచ్చు, ఏదైనా పులిహార చేసుకోవచ్చు, దద్దోజనం చేసి పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఎన్ని రకాలైనా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఈ శనగలు పెట్టుకుంటున్నానండి 2వ వారము. ఇంకా చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకున్నాను. స్వీటు అనేది ఉండాలి తప్పకుండా కాబట్టి.
పాలతోటి సంబంధించి ఏ నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలని చెప్పి ఆ గణనాథుని ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని నమస్కరించుకొని స్వామివారి అష్టోత్తరము, స్వామివారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకొని పువ్వులు అక్షింతలతోటి పూజించుకొని దీపం చూపించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. కుంకుమని ఈ 3 వేళ్లతోటి మాత్రమే తీసుకోవాలి. ఇలా 5 వేళ్లతోటి తీసుకోకూడదు. మళ్ళీ ఎలా పడితే అట్లా వేయకూడదండి. 3 వేళ్లతోటి లక్ష్మీ అష్టోత్తరము చదువుకుంటూ, లేదు అంటే లలితా సహస్రనామం చదువుకుంటూ కూడా మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదా అవన్నీ చదవలేము అనుకున్న ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు అనుకుంటూ అమ్మవారికి కుంకుమతోటి చేసుకోవాలండి. ఇలా చేసుకున్న కుంకుమని మనము ఈ శ్రావణ మాసంలో కుదిరితే ప్రతి నిత్యము కూడా అమ్మవారి ముందు చేసుకోవచ్చండి. లేదా మంగళవారము, శుక్రవారం కుదిరినన్ని వారాలు, కుదిరినన్ని రోజులు చేసుకోవచ్చు. ఇంకా మనం కుదిరితే ఆలయాల్లో కూడా కుంకుమ పూజ జరుగుతుందండి, అక్కడ కూడా వెళ్ళి పాల్గొనవచ్చు. నిత్య సౌభాగ్యం కోసం ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు కుంకుమ పూజ చేసుకుంటే మంచిది. ఎప్పుడు కుదరకపోయినా కుదిరినప్పుడు చేసుకోవచ్చు. అమ్మవారి విగ్రహం లేదనుకోండి, విగ్రహం లేకపోయినా కూడా మీరు అమ్మవారి ఫోటో ముందు చక్కగా తమలపాకు పెట్టుకొని కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదా పసుపుతోటి గౌరమ్మను చేసుకొని అక్కడ కూడా మనము కుంకుమ పూజ చేసుకోవచ్చు. విగ్రహమే ఉండాలి అట్లా ఏమీ లేదండి. ఇలా ఎలాగైనా సరే అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇంకా మనము ఏదో ఒక ప్లేట్ కానీ ఏదన్నా ఎండిదో ఇత్తడిదో అలాంటిది అమ్మవారి ముందు పెట్టుకొని ఈ శ్రావణ మాసం మొదటి రోజు నుంచి కూడా కుదిరినన్ని రోజులు కొంచెం కొంచెం కుంకుమ సమర్పిస్తూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఆ కుంకుమను మనము ఉంచుకొని ప్రతి నిత్యము కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. చక్కగా అమ్మవారికి, స్వామివారికి సంబంధించినవి అన్నీ చదువుకుంటూ మనము మణిద్వీప వర్ణన, కనకధార స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, లలితా సహస్రనామము, అష్టోత్తరము ఇలా చదువుకుంటాం. పొద్దున కుదరలేదు అన్నీ అనుకుంటే పొద్దున కొన్ని చదువుకోవచ్చండి, సాయంత్రం కొన్ని చదువుకోవచ్చు. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, ఇంకా మనకి వెండి పువ్వులు ఇలా ఏమున్నా కూడా వాటితోటి ఆ అమ్మవారికి అవన్నీ సమర్పిస్తూ మనం అన్నీ చదువుకుంటూ ఉండాలి. అక్షింతలు, పువ్వులతోటి నేను వెండి పువ్వులతోటి ఈ విధంగా పూజించుకుంటున్నానండి. ఇంకా అమ్మవారికి గాజులు సమర్పించాలి అనుకున్నాను. అందుకని అమ్మవారికి చుట్టూరునా కూడా ఈ విధంగా అమ్మవారికి గాజులు ఇలా పెట్టుకున్నానండి. అట్లా పెట్టుకుంటే ఆ అమ్మవారిని, స్వామివారిని అలా చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారోనండి అమ్మవారు, అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. అలా పూజలో పెట్టుకున్నటువంటి గాజుల్ని మనం వేసుకుంటే మంచిదండి. అట్లాగే ఎవరికన్నా ఇవ్వకండి. అక్కడ దేవుడి దగ్గర పెట్టుకున్న గాజుల్ని మనం వేసుకోండి. ఇంకా కుదిరితే ఇంట్లో అందరూ కూడా వేసుకోవచ్చు. ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళు, అత్త వీళ్ళు ఉంటారు కదండి, వేసుకుంటే మంచిది. చక్కగా అమ్మవారి అన్నీ కూడా చదువుకుంటూ పువ్వులు, అక్షింతలతోటి అమ్మవారిని పూజించుకుంటున్నానండి. ఇంకా వెండి పువ్వులతోటి స్వామివారికి సంబంధించినవి కూడా చక్కగా చదువుకుంటూ స్వామివారికి కూడా పూజించుకోవాలి. ఇంకా ఆ పరమేశ్వరుని కూడా పువ్వులు, అక్షింతలతోటి, బిల్వ దళాలతోటి ఆ స్వామివారికి సంబంధించినవి చదువుకుంటూ పూజించుకోవాలి. అన్నీ చదువుకోలేమో అనుకున్నానండి. అమ్మవారి ముందు కూర్చొని ఒక్కొక్కటి సమర్పిస్తూ అమ్మవారికి మనము ఫోన్లో పెట్టుకొని వింటూ కూడా మనము పూజించుకోవచ్చండి. ఉపవాసం ఉండాలా అని అంటే చక్కగా పూజ అయ్యే వరకు అయితే తినకోకుండా ఉండాలండి. ఇంకా కుదిరితే సాయంత్రము అల్పాహారం తీసుకొని పొద్దున పూట భోంచేయవచ్చు. లేదంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఏదన్నా అల్పాహారం తీసుకోవచ్చు. చక్కగా ధూపం వేసుకోవాలండి అమ్మవారికి తప్పకుండా. ఈ శుక్రవారం పొద్దునే కాదండి, సాయంత్రం సమయంలో కూడా తప్పకుండా అయితే ఇల్లంతా ధూపం వేసుకోండి. ఇంట్లో అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే ఇంట్లో అమ్మవారు ఉన్నారేమో అన్న విధంగా ఉంటుంది. మనకి ఈవినింగ్ టైంలో ధూపం వేసుకొని బాగా ఇల్లంతా ధూపం చూపించి ఇంట్లో దీపం పెట్టుకొని కొంచెం సేపు మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదండి, ఆ డోర్ తీసి ఉంచండి. తప్పకుండా అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అని కూడా మన పెద్దలు చెబుతారు. చక్కగా ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు తప్పకుండా అమ్మవారికి సంబంధించి ఏమైనా సరే పాడుకుంటూ ఇవ్వాలండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.
చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి కళ్ళకు అద్దుకొని మనము పూజా రూమ్లో అయితే కనుక తలుపు దగ్గరగా వేయాలండి. లేదు మనం విడిగా చేసుకొని ప్రతిష్ఠించి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు శుక్రవారము అంటే. అలాంటి వాళ్ళు తలుపు కొంచెం పక్కకన్నా వెళ్ళాలి. పూజ రూమ్లో అయితే తలుపు దగ్గరికి వేసి వెళ్ళాలి. అప్పుడు మనం ఆ టైంలో అమ్మవారు వచ్చి మనం చేసిన పూజని స్వీకరిస్తారని ఒక నమ్మకం. ఇప్పుడు వచ్చి కొన్ని అక్షంతలు తీసుకొని అమ్మ పూజలో ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అమ్మవారి పాదాల చెంత పెట్టి అక్కడ అమ్మవారి కుంకుమ పూజలోది కుంకుమ కొంచెము ఇంట్లో అందరూ కూడా నుదుటిని పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి దగ్గర ఈ అక్షింతలు ఇంట్లో అందరూ వేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఆడవారు భర్త కాళ్ళకి నమస్కరించుకొని కొన్ని అక్షింతలు వేయించుకుంటే ఈ శ్రావణ మాసంలో అందులో శుక్రవారాలలో చాలా మంచిదండి. మనకి కుదిరితే చక్కగా ఈరోజు ఇంటికి ఏ ఆడవాళ్ళు వచ్చిన ముత్తైదువులు వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇవ్వకపోయినా సరే బొట్టు ఇచ్చి పసుపు ఇచ్చి ఫ్రూట్ అయినా ఇచ్చినా మంచిది, లేదా మనం చేసిన ప్రసాదాన్ని పెట్టినా మంచిది. కుదిరితే ఒక్కళ్ళకైనా సరే తాంబూలం ఇవ్వండి, చాలా మంచిది. శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాల్లో ఇంటికి వచ్చిన వాళ్ళని మాత్రం ఉత్త చేతులతో పంపించకూడదు. సాధ్యమైతే కనుక దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. ఇక సాయంత్రం కూడా మనము 6 తర్వాత ఇంట్లో దీపం వెలిగించుకొని కుదిరితే ఏదైనా నైవేద్యం పెట్టవచ్చండి, లేదంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ పెట్టుకొని అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకోవాలి. కుదిరినన్ని చదువుకోవచ్చండి. ఈరోజు నాన్ వెజ్ అయితే ముట్టకూడదు. చేసినవి అన్నీ కూడా ఎప్పుడు కదిలించాలంటే ఆ తర్వాత రోజు శుక్రవారం కదిలించాం కాబట్టి శనివారం పొద్దున్నే దీపం పెట్టుకున్న తర్వాత కొండెక్కిన తర్వాత చక్కగా అన్నీ తీసి కదిలించుకోవచ్చు. ఇప్పుడు రోజులైతే మనం తీసి వేసుకోవాలండి. అక్కడ పెట్టుకున్న కుంకుమని ఉంచుకొని మన అందరము ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక పువ్వులన్నీ కూడా ఏదన్నా తొక్కని ప్లేస్లో కానీ కాలువలో కానీ కలపాలి. తాంబూలంని ఇంట్లో వాళ్ళు వేసుకోవచ్చండి. ఇది ఫ్రెండ్స్ మనము శ్రావణ శుక్రవారం రోజు మనకు సులువుగా చేసుకునే పూజా విధానాన్ని షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. శ్రావణ మాసంకి సంబంధించి వరలక్ష్మి వ్రతంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఎంతో విశేషమైన ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని శుక్రవారం రోజు అమ్మ అనుగ్రహంతో నిత్య సౌభాగ్యాన్ని, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలని పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.